వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. ఇవాళ మా ఇంట్లో మైదా పిండి రైస్ కలిపి ఒక సాఫ్ట్ అయిన చపాతీ చేసి చూపిస్తాం. ఎలా చేయాలని చూపిస్తా, రండి. కప్పు మైదా, ఒక కప్పుకు హాఫ్ కప్పు రైస్ మిక్సీకి వేసుకుంటాం. మిక్సీ వేసుకుని కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఎంత స్మూత్గా అవుతుందో అంత స్మూత్గా మిక్సీ పేస్ట్ పట్టేసుకోవాలి ఆ రైస్ని. ఇప్పుడు మైదా పిండికి కావాల్సిన సాల్ట్. ఇప్పుడు పిండి మనము అన్నము మిక్సీకి పేస్ట్గా పట్టేసి వస్తాం. ఇప్పుడు మనం మైదా పిండిలో అన్నము స్మూత్గా కలిపినాం కదా, అది వేసుకొని చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. వాటర్ ఏం పొయ్యొద్దు, దీంట్లోనే అవుతుంది మీకు మంచిగా. చపాతీ పిండిని ఇట్లా కలుపుకొని కొంచెం ఆయిల్ పోసి ఇట్లా పెట్టేస్తామండి. ఒక హాఫ్ అన్ అవర్ నానని తర్వాత మనకు చపాతీ బాగా వస్తుంది. ఒక మంచిగా ఇట్లా బండ మీద వేసుకుని కలిపేసుకోవాలి. చపాతీలా వేసుకుని ఇప్పుడు దీనిపైకి ఆయిల్ మొత్తం అన్ని సైడు ఆయిల్ ఉండేటట్టు చూసుకోవాలి. ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెంగా మైదా పిండి రుద్దేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ కూడా ఆయిల్ వేసుకుంటాం. మళ్ళీ ఇట్లా పెట్టేసి మనం రోటీ చేసుకుంటాం. మనం చేసిన చపాతీని ఇట్లా పెన మీద వేసి కాల్చుకుంటాం రెండు సైడు. తీసి ప్లేట్కి పెట్టేస్తామండి. అసలు ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి. అసలు మనకు కర్చీ ఫ్లాక్లో ఉందా, స్మూత్గా ఉంది చూడండి. ఒక 1 డే అట్లనే ఉంటుంది. ఈ లేయర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందని. సూపర్ వచ్చిందా చూడండి, ఎంత బాగా వచ్చింది. ట్రై చేయండి ఎలా వచ్చింది అనేసి మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. మేమైతే చికెన్ గ్రేవీ తోటి తింటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఒక వీడియోలో చూద్దాం. బాయ్.